Next, this is actually Kutbulapur, sir. Kutbulapur Mandal and Gujala Ramaram village. This is Kokatpalli Mandal, sir. KPHB colony. Next. Then this is Kesra village, Kesra Mandal, and village is Nagaram. Okay. Next. Okay. And this is Kesra Mandal and village is Nagaram. Another example, Kesra village and it is Nagaram. This is village Mandal and Mandal Kapra and village is Charlapalli. This is Kutbulapur Mandal and Pet Basirbagh village. This all red colors are indicating these are the encroachment actually, how it is going on. Similarly, this is Bachupalli and Bachupalli village. This is Abdullapur Met finally, village. Yeah. Last వచ్చేవరకు అన్ని చెరువులు ఇవే. యూ గివ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ టు దెమ్, రైట్? సో అవసరమైతే మీ సాఫ్ట్ కాపీ ఇచ్చేసేయండి. Okay. సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తారు. లాస్ట్లో ఒకసారి అంటే క్లోజ్ చేస్తూ 463. యాపరాల్లో విలేజ్లో లాస్ట్ స్లైడ్. Okay, sir. ఓకే సరే, గో బ్యాక్. ఒకసారి ఇది చూడండి. 2014కి 2023కి లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి కన్స్ట్రక్షన్స్. దిస్ ఈస్ హౌ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. సో నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014 ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్. బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం FTL బఫర్ జోన్ వదిలేసేయండి, బఫర్ జోన్ వదిలేసేయండి. కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తూ ఉంటే పోతా ఉంది. ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కనపడకపోతే నష్టపోయేది ఎవరు? ఒక్క నిమిషం, కమింగ్. నేను పూర్తిగా నాదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ప్లీజ్. సో మీ ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునేలా మనం బాగు చేసుకుందామని తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకు. సరే, మీరు అడిగారు ఇందాక కూల్స్తారని. కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కూల్చాలని ఎవరికి ఆశ, ఆలోచన, తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు, రైట్? అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు సరే ఏ నుంచారు కట్టకుండా ఆపుకోవాలి కదా. కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవడు కట్టుకునేది వాళ్ళు కట్టుకునేయండి, వదిలేద్దామన్నట్టు ఫైట్.
ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఇదేదో ఆయన కోసం తీసుకున్నది కాదు. ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. నేను ఆ స్లైడ్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఈ చెరువుల సమస్య ఎట్లా ఉంది, లేకపోతే మూసినది. నేను మొన్నే రాష్ట్రం తరఫున అటు అమెరికా, జపాన్ అవి కూడా చూసి వచ్చాను. ప్రపంచంలో నగరాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి, నగరాల మధ్యలో ఉన్నటువంటి నదుల్ని, ఆ నాగరికత సంబంధించిన నగరాలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి. అసలు సమాజం నాగరికత అంతా నదీ పరివాహ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది. నదులు అంటే కేవలం నీళ్లు పారటం ఒకటే కాదు, ప్రజల జీవితాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే జీవనాధారం ప్రజలకి. అటువంటి నదుల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ పెరిగి ఆ మంచినీళ్ళు లేకుండా, నదే లేకుండా ఆ చివరికి ఆ డ్రైనేజ్ లాగా మార్చేస్తున్నాం మనం. మార్చేసి చివరికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఆ నగరానికి కానీ అసలు బతికే పరిస్థితి లేకుండా చేసేటువంటి మురికి కుప్పంలాగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ప్రపంచంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసినటువంటి పెద్దవాళ్ళందరూ ఆయా నగరాలను బాగు చేసుకోవడం కోసం చాలా చేశారు. మళ్ళానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో. అలా ఎట్లా చేసుకున్నారో నేను చూపించమని చెప్పాను. ఒకసారి చూపించమ్మా. లెట్ స్టార్ట్ ఫ్రమ్ థేమ్స్ రివర్. లండన్ నగరంలో థేమ్స్ రివర్ నగరం మధ్యలో నుంచి పోతా ఉంది. ఆ నగరానికి అది ఒక పెద్ద ఎసెట్ లాగా మార్చుకొని వాళ్ళు ఎట్లా బాగు చేసుకున్నారు చూడండి. ప్రపంచం మొత్తాన్ని ఆహ్వానిస్తున్నారు, అది చూపిస్తున్నారు దాన్ని. థేమ్స్ అయిన తర్వాత నేను నెక్స్ట్ రివర్ చెప్తాను, దాని పేరు చెప్తాను. ఒసాకా అనే నగరంలో, జపాన్లో నగరం మధ్యలో వచ్చి పోతుంది నది. ఆ నదిని ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు మార్చుకొని చుట్టూ రిజర్వాయర్ చేసుకుని ఫ్రెష్ వాటర్ అందులో నుంచి పారేటట్టుగా అటు ఇటు బ్యూటిఫుల్గా అభివృద్ధి చేసుకొని దాన్ని ఒక పెద్ద అట్రాక్టివ్ థింగ్, ఆ నగరానికే అది ఒక పెద్ద మణిహారంలాగా మార్చుకున్నారు. నెక్స్ట్ మంత్ టోక్యో నగరంలో సుమిదా రివర్